Good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 26th నవంబర్. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు క్లాస్లో చర్చించుకోబోతున్నాం అనమాట. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో కూడా ఎటువంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుని సో రేపటి మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో 1st డిసెంబర్ నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తుంది, దానికి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అండ్ సేమ్ టైప్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ తెలుగులో మీకు ఎక్కడ ఇటువంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీకు దొరకదు. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మన సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, చాలా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది. సో చాలా చిన్న స్టాప్ లాస్ వచ్చింది, చాలా మంచిగా మూవ్ అయిందన్నమాట. బట్ 2:30 ఆ టైంకి వచ్చింది అనమాట. సో ఆ ఎంట్రీ ఎక్కడ వచ్చింది ఏంటనేది మనం డిస్కస్ చేసుకుందాం. అయితే నిన్న మార్కెట్లో మనం ఏమనుకున్నాం, ఇక్కడి నుంచి మార్కెట్ ప్లాన్ చేసుకున్నాం, కాకపోతే బీభత్సంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇంకా అప్ సైడ్కే యాక్చువల్లీ చెప్పాలంటే మార్కెట్లో మనం బుల్లిష్ సైడే ఉన్నాం. ఓకే, అట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే మనకి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ చాలా స్లోగా మార్కెట్ రన్ అవుతుంది. ఈరోజు అంతా కన్సాలిడేషన్ జోన్లో ఉందన్నమాట. అయితే ఇక్కడ ఏమైందంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది సప్లైస్లో యాక్ట్ చేస్తాయి, బట్ స్టిల్ ఏంటంటే టోటల్ బిగ్ సప్లై కాదన్నమాట. ఓకే, సో ఇక్కడ మార్కెట్ కన్సాలిడేటెడ్గా వెళ్ళిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయిందంటే ఇక్కడ స్ట్రక్చర్ ఇక్కడ ఇలా గీసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్, అంతే పుల్ బ్యాక్. ఓకే, పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయిందన్నమాట. అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ మనకి ఎంట్రీస్ ఎలా ఫెయిల్యూర్ అవుతాయి ఏంటి అనేది చూపిస్తాను కూడా మీకు ఇక్కడ చూడండి. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ అయింది కదా, గ్యాప్ అప్ అయిన దానితోనే ఏంటంటే బుల్లిష్ సైడే కంటిన్యూ అవుదాం అనుకున్నాం. అయితే స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, ఇండ్యూస్మెంట్ అట్ ద సేమ్ టైం బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చింది. మీరు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటారు, ఇక్కడ వస్తే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకుంటారు, బట్ ఈ ఎంట్రీ తీసుకోకూడదు. బికాజ్ ఇక్కడ ఏంటంటే అన్మిటిగేటెడ్ సప్లై ఉందన్నమాట. ఇది కొంచెం చూడండి. ఓకే, ఇది ఉంది. ఈ అన్మిటిగేటెడ్ సప్లై వచ్చి టచ్ చేసినప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో ఇలాంటివి ఫెయిల్ అవుతాయి. ఓకే, మీరు పొరపాటుని కంగారు పడి తీసేసుకున్నారు అనుకోండి, మార్కెట్ కూడా చూడండి స్లోగా మూవ్ అయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లా ఫామ్ చేసుకుంటూ వచ్చింది కూడా. సో ఆటోమేటిక్గా 1 minute టైం ఫ్రేమ్లో ఫెయిల్ అవుతాయి. మీరు కంగారు పడి ఎంట్రీ అయిపోయారు అనుకోండి, ఆర్డర్ బ్లాక్ అనుకోని అవి అలా ఫెయిల్ అయిపోతాయి. అయితే అది బ్రేక్ అవ్వగానే చేంజ్ ఆఫ్ ది క్యాటర్ అనేసుకుంటారు, కానీ అది కూడా కాదు అన్నమాట. అంటే మార్కెట్ సో ఈ విధంగా ఏంటంటే అటు ఇటు 2 సైడ్లు కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నమాట మీకు. అయితే ఇక్కడ ఏమైంది, అది మీకు 1 minute టైం ఫ్రేమ్లో ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ 15 minutes టైం ఫ్రేమ్లో ఇదే లాస్ట్ పుల్ బ్యాక్ అన్నమాట. ఇక్కడ చూడండి. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్, అది ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయిందన్నమాట. ఇందాక అందుకే 15 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ గీస్ అనమాట. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయింది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ క్యాండిల్తో ఫస్ట్ మీకు ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ ఏది, ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్తోని బ్రేక్ అయింది. ఓకే, తర్వాత గ్రీన్ క్యాండిల్తో పైకి వచ్చేసిందా, అంటే ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ వచ్చిందన్నమాట. థర్డ్ క్యాండిల్లో పైకి వచ్చేసింది అనమాట. ఓకే, లిక్విడిటీ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి పైకి వచ్చేసింది. అదేవిధంగా ఇదే నమ్ముతామా అంటే కాదు. ఏంటంటే ఓవరాల్ అప్ ట్రెండ్, మార్కెట్ అయితే ఓవరాల్ అప్ ట్రెండ్ ఉంది. ఓకే, మీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ 1 minute టైం ఫ్రేమ్లో ఫెయిల్ అవ్వగానే మళ్ళీ వెంటనే డెసిషన్ మార్చేసుకుంటారు అనమాట. అయితే ఒకటి ఇది ఇలా బ్రేక్ అయిన తర్వాత కిందకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేయకుండా పైకి రాకపోతే ఇలాగే డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, పీఈ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం. బట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తే ఆటోమేటిక్గా ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి వస్తే ఆటోమేటిక్గా అప్ సైడ్ ట్రేడ్ చేసుకుంటాం అన్నమాట. ఇది ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిందో ఇది అసలు యాక్చువల్ ఆర్డర్ బ్లాక్ కాదన్నమాట. ఇది ఇక్కడ సప్లై టచ్ చేసి వస్తుంది కదా 1 hour టైం ఫ్రేమ్లో, ఇక్కడ అన్మిటిగేటెడ్ కూడా ఉన్నదన్నమాట. సో దాన్ని టచ్ చేసి వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఇది ఫెయిల్ అవ్వగానే చేంజ్ ఆఫ్ ది క్యాటర్ అనేసుకుంటారు, అది కాదన్నమాట. ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇటు సైడ్ ఇలా గీసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను చూడండి. పుల్ బ్యాక్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ ఇది ఒక పుల్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉంది మాట్లాడాలి మనకు నెక్స్ట్ పుల్ బ్యాక్. మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సారీ, అక్కడ కాదు, ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పుల్ బ్యాక్ మనకి ఇక్కడ ఉన్నది.
ఇక్కడ ఉన్నది తర్వాత ఇది మాట. ఇది ఏమైంది 15 minutes టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ అయినట్టే అయ్యి లైక్ థర్డ్ 15 minute క్యాండిల్లో అప్సైడ్కి వచ్చేసింది. ఓకే, అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ 1 minute టైం ఫ్రేమ్లో సిగ్నల్ కూడా ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం బుల్లిష్ సైడ్ ఉండొచ్చు. అలా బుల్లిష్ సైడ్ ఏంటి అనేది చూసుకుంటే లైక్ ఇప్పుడు ఇది ఏమిటి, ఇది ఆర్డర్ బ్లాక్ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్. ఇది పెద్ద స్టాప్ లాస్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. లైక్ నేనేం చేశానంటే నేను సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇవ్వాలి. ఇది 45 points, బట్ స్టిల్ పర్లేదు. లైక్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. లైక్ లేదంటే ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుందాం, మళ్ళీ ఎక్కడి నుంచి అప్సైడ్కి వెళ్తుంది కదా మార్కెట్ అనేది. ఓకే, పుల్ బ్యాక్, ఇంటర్నల్ పుల్ బ్యాక్, ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయిందన్నమాట. సో నేను ఇక్కడ లైక్ ఏంటంటే ఇక్కడ ఈ ఇండ్యూస్మెంట్ దగ్గర లైక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది కదా, దీన్ని టచ్ చేసిన తర్వాత 15 minutes టైం ఫ్రేమ్లో మనకు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయింది. ఇదిగోండి చూడండి. ఓకే, ఇదిగోండి, ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. దేన్ని ఈ 1 minute టైం ఫ్రేమ్లో దీన్ని టచ్ చేసింది, మన ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో దాన్ని టచ్ చేసిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసి పైకి క్లోజ్ అయింది. ఓకే, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకు అవ్వాలన్నమాట. ఇది క్యాండిల్ ఎంత 2 o'clock ఓపెన్ అయింది, 2:15కి క్యాండిల్ క్లోజ్ అవుతుంది అనమాట. 2:15 లోపు మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిందో ఇక్కడ చూసుకోవాలన్నమాట. పుల్ బ్యాక్. ఓకే, ఇదొక పుల్ బ్యాక్ బ్రహ్మాండంగా 2 o'clock లోపు లైక్ 2 ముందే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మనకి లైక్ సిగ్నల్ కూడా వచ్చింది అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇది కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా తర్వాత మనకు అన్ని లైక్ పాసిబిలిటీస్ కుదిరాయి. ఓకే, కిందన ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి వస్తుంది, అట్ ద సేమ్ టైం ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి పైన క్లోజ్ అయింది, అట్ ద సేమ్ టైం 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. సో ఆటోమేటిక్గా తర్వాత క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ దగ్గర టచ్ చేసినప్పుడు ఈ వీక్ అంతా స్టాప్ లాస్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ వీక్ అంతా స్టాప్ లాస్ ఇస్తాం. ఫస్ట్ టార్గెట్ మనకి చూసుకుంటే లైక్ మార్కెట్ ఇది కూడాను లైక్ ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. ఓకే, ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఆటోమేటిక్గా టార్గెట్ అనేది ఇంకా ట్రయల్ చేసుకోవచ్చు. అయితే ఇది చాలా లేట్గా వస్తుంది అన్నమాట. ఎంట్రీ అనేది లైక్ 2:30కి వస్తుంది. 3 లోపు ఏదైనా మనం ట్రేడ్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. నేను ఏంటంటే 3 తర్వాత ఇంకేం ఉంచను. 3 ముందు ఏదైనా సరే టార్గెట్ ఉంటే టార్గెట్ తీసుకొని వచ్చేస్తాను. లేకపోతే మార్కెట్ అటు ఇటు నాకు టార్గెట్ మధ్యలో కన్సాలిడేట్ అయినా లేదంటే స్టాప్ లాస్ అటు ఇటుగా ఉన్నా సరే ఏదైనా 3కి ముందు డిసైడ్ అయ్యి బయటకు వచ్చేస్తాను అనమాట. సో ఫస్ట్ టార్గెట్ ఏమో ఇది. అయితే సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ వరకే పెట్టుకోవాలి. ఎందుకు ఇక్కడ వరకు పెట్టుకోవాలి ఎందుకని చెప్తున్నానంటే బికాస్ ఇక్కడ లైక్ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ర్యాలీ అయింది కదా, ఇక్కడ కొన్ని ఇంబ్యాలెన్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. లైక్ 45 minutes టైం ఫ్రేమ్లోని బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా చూడండి. ఓకే, సో ఆ ఏరియా దగ్గర ఎగ్జిట్ అవ్వాలి. ఆ ఏరియా దగ్గరకు వచ్చేప్పటికి కరెక్ట్గా లైక్ మనకు టైం అయిపోయింది, లైక్ 3 అయిపోతుంది అనమాట. సో అందుకే నేను సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. థర్డ్ టార్గెట్ వరకు వెళ్ళొచ్చా అంటే లైక్ 3 దాటేసిన అయితే ఒకటి ఇది మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అప్ సైడ్కి వెళ్ళడం టైం అయిపోతుంది అనమాట. సో అందుకే సెకండ్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం ఇక్కడ ఉత్తమం అనమాట. అంటే లైక్ ఓవరాల్ టార్గెట్ అయితే ఇదే మాట. ఓవరాల్ టార్గెట్ ఏదైతే లైక్ ఇది వస్తుంది, బట్ స్టిల్ అది టైం లేదు. మనకి టైం లేనప్పుడు మనం ఏంటంటే పాసిబుల్ టార్గెట్ తీసుకొని వచ్చేయడం అన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్కి మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది, సెకండ్ టార్గెట్ కూడా మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది అనమాట. సో చూసుకుంటే ఓవరాల్గా లైక్ ఈ రిస్క్ రివార్డ్ లైక్ తీసుకుంటే 1:8 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది అనమాట మనకి. అంటే ఓవరాల్గా ఎందుకంటే చిన్న స్టాప్ లాస్ అనమాట. చిన్న స్టాప్ లాస్ దొరికింది మనకి. లైక్ ఇది ఒక 24 points అన్న స్టాప్ లాస్ ఉంది అనమాట. అది ఓకే, 22 points స్టాప్ లాస్ ఉంది. ఓకే, అయితే ఓవరాల్ టార్గెట్ అనేది చాలా పెద్దది. అది లైక్ ఇది కాబట్టి అది మనం లైక్ టైం అయిపోయింది. టైం లోపల షిప్ లేటర్ టైంలోనే మనం ఎగ్జిట్ అయిపోవాలి తప్ప. సో మనం దాన్ని అంటే టైం ఉంటే ఆటోమేటిక్గా టార్గెట్ వరకు ట్రైల్ చేసుకోవచ్చు. బట్ చెప్పాను కదా, ఈ టార్గెట్ ఇక్కడ వరకు మనం ఇక్కడ ట్రైల్ చేసుకొని మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. లేదంటే ఫస్ట్ టార్గెట్ ఇది. ఫస్ట్ టార్గెట్కి మనకు ఒక 100 points అలాగ వస్తుంది అనమాట. ఇక్కడికి 1:4 అప్రాక్సిమేట్లీ వస్తుంది, 1:5. ఓకే, సెకండ్ టార్గెట్ వరకు మీకు అందుకే ఏంటంటే ట్రేడ్ తీసుకోవడం కాదు, ట్రేడ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వడం కూడా దాని స్కిల్ అనమాట. ఆ స్కిల్ అందరికీ రాదు, అది ఎక్స్పీరియన్స్ బేస్ మీద వస్తుంది అనమాట. మీకు ఆ లిక్విడిటీ తెలిసి ఉండాలి, ఎక్కడెక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది తెలిసి ఉండాలి, ఏ పాయింట్ ఎగ్జిట్ అవ్వాలో తెలియాలి. అదన్నీ తెలిస్తేనే మనం ఆటోమేటిక్గా ట్రైల్ అనేది చేసుకోలేము. లేకపోతే ఎవరు పడితే అలా చేసేస్తే అందరికీ అయిపోతుంది, అవ్వదు కదా. ఓకే, సో అది మాట. సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు ఈ ఎంట్రీ వచ్చింది. ఓకే, మార్కెట్ కన్సాలిడేషన్లో కనిపించవచ్చు, బట్ ఎగ్జాక్ట్గా మనం ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ చూసుకొని ఆ అనాలిసిస్ చేస్తూ అప్సైడ్ ర్యాలీ ఎంట్రీ తీసుకున్నాం అన్నమాట. ఈ విధంగా మనం ఎంట్రీ అనేది మార్కెట్లో తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా పెరిగిపోయింది కదా అని చెప్పేసి దీని పోటీ కాల్ పట్టుకోవడం, ఇలా పడిపోతుంది కదా అని చెప్పేసి పుట్టుకోవడం, లేదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్న సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత అది కరెక్ట్ ట్రేడింగ్ కాదన్నమాట. మనం తీసుకున్న ఎంట్రీలోనే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, నేను ఒక ఎంట్రీకి ఎంత అనలైజ్ చేసి ఒక ఎంట్రీ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి మళ్ళీ పైకి రావడం, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవడం,
రావడం, మళ్ళీ కిందకి రావడం, మళ్ళీ ఇక్కడ ఏంటంటే ట్రెండ్ లైన్ ఫామ్ చేయడం. చూడండి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ఒక 5-6 కన్ఫర్మేషన్స్ తీసుకుంటే అది చిన్న స్టాప్ లాస్ వస్తే కానీ నేను వెళ్ళలేదు అనమాట. అన్ని కన్ఫర్మేషన్స్ మన ఆప్షన్స్లో అంత లైక్ ఏంటంటే అంత పకడ్బందీగా ఉండాలన్నమాట. మన స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉండాలి, వచ్చే రివార్డ్ చాలా పెద్దగా ఉండాలన్నమాట. అది ఊరికే ఒత్తిగా వచ్చేది కదా ఇలా పిచ్చిగా లైక్ ఏంటంటే అప్ సైడ్ వెళ్ళిపోతుంటే అప్ సైడ్, డౌన్ సైడ్ వెళ్ళిపోతే డౌన్ సైడ్, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్, డిమాండ్ సప్లై, అది కాదు ట్రేడింగ్ అంటే. ఓకే, సో అది మాట. ఓకే, ఎనీవేస్ తర్వాత విషయం. ఓకే, సో అది మాట ఈరోజు మార్కెట్ కోసం. తర్వాత రేపటి మార్కెట్ కోసం చూసుకుందాం. రేపటి మార్కెట్ కోసం చూసుకుంటే అయితే ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఇది ఇండ్యూస్మెంట్ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ అయింది, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ సరిగ్గా అవ్వలేదు. సో నాకు ఇక్కడ సస్పీషియస్గా ఉన్నది. సో రేపు నాకు కొద్ది కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఫ్లాట్గా ఓపెన్ అయితే నేను కన్ఫ్యూజన్ ఉంటాను నేనైతే. లైక్ యాక్చువల్ చెప్పాలంటే ఇది 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇది మాట. ఇది నేను ఎంట్రీ తీసుకోను రేపు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ దీన్ని టచ్ చేసినా సరే, ఓకే, దీన్ని టచ్ చేసి ఇలా అప్ సైడ్ వెళ్ళినా సరే, యాక్చువల్ చెప్పాలంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే బెటర్. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే అప్పుడు ఇది మంచి ఆర్డర్ బ్లాక్ మాట. ఇది లేదు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం నేను పిఈ సైడ్ లైక్ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ సప్లై కొంచెం పెద్దగా బాగానే గట్టిగానే యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీకు 1 hour ఇందాక ఇక్కడ చూడండి, ఇందాక ఇక్కడ లైన్ గీసాను చూడండి, ఈ సప్లై బాగానే యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో నేనైతే ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. లైక్ ఏంటంటే నేను కొన్ని సినారియోస్ చెప్తాను, ఆ సినారియోస్ బట్టి లైక్ గ్యాప్ డౌన్ దీని కింద అయిపోయింది అనుకో, డాట్ డౌన్ ఈ స్టాప్ లాస్ పోయి, అంటే ఇది యాక్చువల్ స్టాప్ లాస్ కాదు, ఈ లో పోయి గ్యాప్ డౌన్ ఇక్కడ పడితే మనకి పిఈ సైడ్ రెడీ అయిపోవచ్చు. లైక్ ఏంటంటే ఇంకా పిఈ సైడ్ మార్కెట్ ర్యాలీ అవుతుంది అనమాట. ఒకవేళ మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్ళినా సరే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట మనకి. ఓకే, అది ఆర్డర్ బ్లాక్ అవుతుంది కదని చెప్పి అంత పెద్ద స్టాప్ లాస్ ఇవ్వలేము మనం. ఇక్కడ దీన్ని టచ్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావడం. ఓకే, అప్పుడు అక్కడ నుండి మళ్ళీ ఏంటంటే పిఈ సైడ్ ట్రావెల్కి చేస్తాం అన్నమాట. ఓకే, సో అయితే ఒకటి లైక్ ఒకవేళ మాకు ఇక్కడ ఎంట్రీ లైక్ మళ్ళీ ఈ లక్కీగా ఇందాక చూడండి, ఇందాక ఎంట్రీ మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ వచ్చినప్పుడు అక్కడ ఎంట్రీ అవ్వే పాసిబిలిటీ ఉంది కదా. లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎలా ప్లాన్ చేసుకున్నాం అలా ప్లాన్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి లైక్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం, లేకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి ర్యాలీ అవుతుంటుంది కదా పిఈ సైడ్, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ అవ్వడం, లేదంటే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఏదో ఫామ్ అవుతుంటుంది కదా, దాన్ని బట్టి ఎంట్రీస్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అయితే ఇది గ్యాప్ డౌన్ అయితే లైక్ గ్యాప్ డౌన్ అయ్యి ఇది ఫెయిల్ చేసేయాలి. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇది ఫెయిల్ చేసినా మంచిదే మనకి, కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. నేనైతే కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడానికి ఈ విధంగా చెప్తాను అనమాట. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లో ఫెయిల్ చేసినా సరే మంచిదే మనకి. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ డౌన్ ఫెయిల్ చేసినా సరే మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది అనుకో, ఒకవేళ ఇలాగ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ లోన్ ఫెయిల్ చేసి మళ్ళీ అప్ సైడ్కి వెళ్ళింది అనుకో, మనం ఇక్కడ నుంచి లైక్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ప్లాన్ చేసుకుని డౌన్ సైడ్ ర్యాలీ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ఎక్కడ మనకి చాలా పెద్ద గ్యాప్ ఉన్నది, లైక్ ఈ గ్యాప్ వరకు మనం అలా డౌన్ సైడ్ వచ్చేయచ్చు. బట్ స్టిల్ ఈ సినారియో జరగాలి, ఈ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో జరగాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో జరిగి మనకి ఎంట్రీ దొరికితే ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు మనం అలా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే సినారియో ఉంటుందిలేండి. ఓకే, సో అది మాట. గ్యాప్ డౌన్ అయినా సరే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చినా సరే ఓకే రైట్ బాగానే ఉన్నది. లేదు ఒకవేళ ఇక్కడ దీన్ని టచ్ చేసి డౌన్ సైడ్ ఇలా వచ్చినా సరే, ఈ లో ఫెయిల్ చేసినా సరే మనం పిఈ సైడే ఇంకా డ్రాస్టిక్గా డౌన్ సైడే ఉంటాం అన్నమాట. లైక్ ఇక్కడ వరకు లైక్ ఈ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వరకు టార్గెట్స్ పెట్టుకోవచ్చు, ఇంకా కిందకి వెళ్ళచ్చు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ స్లో డౌన్ అవుతుంది అన్నమాట మార్కెట్ అనేది. పైనుంచి లిక్విడిటీ తీసుకొని వస్తుంటే ఇవి కూడా ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ అయి కూడా ఉన్నది. సో అంటే పైనుంచి లిక్విడిటీ తీసుకొని వస్తే, పైనుంచి లిక్విడిటీ ఉంటే ఇది కూడా ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది అన్నమాట. సో ఒకేలా లైక్ ఏంటంటే మళ్ళీ ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఏంటి అంటే, అది ఇక్కడ ఇది వస్తే చూడండి, ఇక్కడ ఇది వచ్చే ఫ్లో బట్టి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చే ఫ్లో బట్టి మార్కెట్ అనేది మనకి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా, లేదంటే మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఉంచండి, ఎక్స్ట్రీమ్ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అనుకుంటున్నాను లైక్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని టచ్ చేసి డౌన్ సైడ్ వచ్చినా సరే, లేదు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయినా సరే ఇంకా సూపర్గా మనం బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. బుల్లిష్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ పైకి వెళ్ళినా సరే అంత ఈజీగా పైకి వెళ్ళదు, స్లోగా వెళ్తుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఇది ఉంది చూడండి, ఈ హై ఉంది చూడండి, ఈ హై బ్రేక్ అయినా
ఓకే, ఈ హై బ్రేక్ అయినా సరే, ఈ హై ఒకేలా రేపు బ్రేక్ అయింది అనుకుందాం, అంటే లైక్ చెప్పాను కదా ఇది 50 minutes టైం ఫ్రేమ్లోని ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఈ హై ఉంది చూడండి, ఈ క్లోజింగ్ పాయింట్ హై ఉంది చూడండి, ఈ హై కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ అలా ర్యాలీ అవుతూ లైక్ ఇప్పుడు ఈ డే ఇది ఉంది చూడండి, ఈ ఈక్వల్ హైస్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఈ గ్యాప్ ఫిల్లింగ్ని టచ్ చేసి, ఓకే, బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఆ గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసి మళ్ళీ 50 minutes టైం ఫ్రేమ్లోని సింగిల్ క్యాండిల్లో లాన్ క్లోజ్ అయిపోతే వెల్ అండ్ గుడ్, లేదా డబల్ క్యాండిల్ లైక్ ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయ్యి సెకండ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్లోజ్ అయినా, లేదా థర్డ్ క్యాండిల్ లోపైన ఈ ఏదైతే మన సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ లోపలికి వచ్చేస్తే మాత్రం ఇక్కడ నుంచి బేభత్సమైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ అలా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేయచ్చు మనం. ఓకే, అయితే ఒకటి అప్ సైడ్ వెళ్తే స్లోగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒకవేళ వెళ్తే అంటే నిజంగా అప్ సైడ్ సప్లై నిజంగా అంత బాగుంటే మాత్రం స్లోగా ఇలా ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకున్నట్టు వెళ్తుంది అనమాట. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే చాలా మంచిగా ఫాలో వస్తుంది అనమాట. లేదు అలాగేం లేదు, లైక్ అప్ సైడ్కే వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకుంటే, మార్కెట్ అప్ సైడే డ్రైవ్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి క్యాండిల్స్తోని లైక్ 50 minutes టైం ఫ్రేమ్వి మంచిగా 2 క్యాండిల్స్ అయినా అప్ సైడ్ క్లోజ్ అయితే ఇంకా మనం బుల్లిష్ సైడ్ ఇంకా అలా ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఎక్కడి వరకు అలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఆ విధంగా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అవ్వకపోతే అప్ సైడ్ ట్రేడింగ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటాం అన్నమాట అప్ సైడ్ ఒకేలా, అంటే అప్ సైడ్ సినారియోస్. ఓకే ఫ్రెండ్స్, అది మాట. లైక్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం కన్ఫ్యూజ్ సినారియే. ఐదర్ గ్యాప్ డౌన్ అయిపోయినా గ్యాప్ అప్ అయిపోయినా బెటర్ అన్నమాట మనకి. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయినా సరే ఈ పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేదే. ఇందాక చెప్పాను చూడండి, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ డే టైం ఫ్రేమ్ ఉంది చూడండి, ఈక్వలైజ్. ఆ పైనుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుని వచ్చింది అనుకో, ఈ ఆర్డర్ బ్లాక్ ఎంతైనా పనిచేయదు అనమాట. ఇంకా అంటే ఏం లేదు, ఈ లైక్ 50 minutes టైం ఫ్రేమ్లో ఇది లాస్ట్ ఇండ్యూస్మెంట్ ఇదే కదా. ఓకే, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ సరిగ్గా జరగలేదు. ఒకవేళ గ్యాప్ అప్ అయిపోతే అంటున్నాను, గ్యాప్ అప్ అయిపోతే అప్పుడు లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే అవుతుంది. బట్ స్టిల్ పైనుంచి లిక్విడిటీ తీసుకొని వస్తే ఈ ఆర్డర్ బ్లాక్ ఎందుకు పనిచేయదు అనమాట. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ పాయింట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, December 1st నుంచి మళ్ళీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాన్ని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.